మొన్న ఆయన 14వ తేదీ మార్చి 14 తేదీ పిఠాపురంలో చిత్రాడలో జయకేతనం పేరుతో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. దానికి 57 ఎకరాల్లో ఆ సభ జరిగింది. లక్షలాది మంది అటెండ్ అయ్యారు. బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. 1 ½ అవర్ పవన్ కళ్యాణ్ స్పీచ్‌ని చాలా జాగ్రత్తగా విన్నారు. సో, ఇంతసేపు అటెన్షన్‌ని గ్రాబ్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. సభ కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడు. సో, పవన్ కళ్యాణ్‌కి మాట్లాడిన విషయాల్లో చాలా విపరీతంగా రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో ఎవరి స్పీచ్‌కి రానంత రెస్పాన్స్ వచ్చింది. ఇటు తమిళనాడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీలో ఏ నాయకుడు మాట్లాడినా దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ అనేది దేశంలో ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా కూడా విపరీతంగా ఫోకస్ చేసింది పవన్ కళ్యాణ్ స్పీచ్‌ని. ఇక తమిళనాడులో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌కి 90% తమిళనాడులో వ్యతిరేకత వచ్చింది. ఓ 10% బీజేపీ ప్లస్ బ్యాచ్ అంతా కూడా పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారు. ఏదేమైనా ఆ స్పీచ్‌తో పవన్ కళ్యాణ్‌కి ఓవరాల్‌గా ఇండియాలోనే మైలేజ్ అనేది వచ్చింది. మీడియాలో మైలేజ్, ప్రజల్లో డిస్కషన్, పొలిటికల్ పార్టీలు గుర్తించడం ఇది జరిగింది. సో, పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా సాధించగలిగాడు? ఒక చిన్న మీటింగ్‌తో ఇంత ఆహ్, ఆహ్, డిస్కషన్‌ని, చర్చని ఎలా రగిలించగలిగాడు అనేది స్టడీ చేసి చెప్పమని ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఒక నిఘా కమిటీని మోడీ ఏర్పాటు చేశాడనేది వార్త సారాంశం. అంటే ఇది వినడానికైతే లాజికల్‌గా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా మామూలుగా సభలు, సమావేశాలు జరిగినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పౌర సంఘంలో నేను పనిచేసినప్పుడు కూడా మా సభలకి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. రిపోర్టింగ్ అనేది ఇచ్చేవాళ్ళు. అంటే సమాజంలో వివిధ సంస్థలు, వివిధ పౌర ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు లేదా విప్లవ ప్రజా సంఘాలు వీళ్ళు సభలు నిర్వహించినప్పుడు రెగ్యులర్‌గా ఇంటెలిజెన్స్ వాళ్ళొచ్చి నివేదికలనేవి సమర్పిస్తా ఉంటారు. ఇది రొటీన్‌గా జరిగేది. ఎందుకంటే దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక స్పెషల్ బ్రాంచ్ అంటారు. ఎస్‌బీ అంటారు వాళ్ళు. ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ గాని, ఎస్‌బీ ఎస్ఐ గాని వాళ్ళు కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళ పనేందంటే రోజు ఆయా టౌన్‌లలో ఏమేమి జరుగుతుందో దాన్ని రిపోర్ట్ చేసి పంపిస్తా ఉంటారు. ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళవి ప్రత్యేకంగా జరుగుతాయి కాబట్టి దీని మీద కేంద్ర స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు తెప్పించుకొని నివేదికలు పంపించడం అనేది సర్వసాధారణం. ఆ యాంగిల్‌లో నిఘా పెట్టుండే అవకాశం ఉంది. అంతకంటే పవన్ కళ్యాణ్ మీద ఏదో నెగెటివ్‌గా మోడీ పెట్టుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోడీకి పవన్ కళ్యాణ్ చాలా అవసరం ఉంది. సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్‌ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలనేది మోడీ ప్లాను. ముఖ్యంగా 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి పవన్ కళ్యాణ్‌ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ తమిళ రాజకీయాల మీద ముఖ్యంగా హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. దాన్ని విమర్శిస్తూ తమిళ ఉద్యమంలో హిపోక్రసీ ఉంది. వాళ్ళు హిందీని వద్దంటారు గానీ, హిందీలోకి తమ సినిమాలను డబ్ చేసి ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో, ఉత్తరాఖండ్‌లో వాళ్ళకి డబ్బులు కావాలి. కానీ వాళ్ళ భాష మాత్రం వద్దు. ఇదెక్కడి లాజిక్కు అని ఆహ్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించాడు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ భిన్నంగా ఉండాలని కోరుకోవడం అత్యాస. పవన్ కళ్యాణ్‌కి కూడా సీఎం కావాలని కోరిక. సీఎం కావాలంటే ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తాడు. సీఎం కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉంటే కమ్యూనిస్టులని పొగుడుతాడు. చెగువేరా అంటాడు. మా నాన్న కమ్యూనిస్ట్ అంటాడు. దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు మా నాన్న అంటాడు. ఇవన్నీ మాట్లాడతాడు. కులం వద్దనుకుంటే కులం వద్దంటాడు. మళ్ళీ కులం కావాలంటే కులం కావాలంటాడు. మతం వద్దనుకుంటే మతం వద్దంటాడు. మళ్ళీ మతం ఉపయోగపడుతుందంటే మతం నేను చిన్నప్పటి నుంచి రామనామం జపం చేస్తున్నానని చెప్తాడు. అలాగా ఆయన టిపికల్ అందరు రాజకీయ నాయకులే లాగానే ఆయన కూడా దాన్ని మేము గొల్ల ఫిలాసఫీ అని పేరు పెట్టాం. గొల్ల ఫిలాసఫీ అంటే షెల్ ఫిలాసఫీ. అంటే తమకేది కావాలో దాని చుట్టూ ఒక ఫిలాసఫీని తయారు చేసుకొని అది మాట్లాడుతుంటారు. ఇది అందరూ చేసే పని. వ్యక్తులుగా మనం అందరూ కూడా మనకేది అవసరమో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ మాట్లాడుతుంటాం. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ని భిన్నమైన రాజకీయ నాయకుడు లేకపోతే ఆహ్, ఆహ్, పేద ప్రజల పక్షపాతి ఇలాగా లేకపోతే తక్కువ సో కాల్డ్ దళిత కులాలకి ఆయన అండగా ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలు. ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలకి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. కులమైనా, ప్రాంతమైనా, మతమైనా ఏదైనా గూడా ఆయన తనకు ఉపయోగపడుతుందనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయనకి సిద్ధాంతం అంటూ లేదు. ఆయనకే కాదు ఏ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఇండియాలో
సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతం అంటే అధికారమే వాళ్ళ సిద్ధాంతం. అధికారమే ఐడియాలజీ, అధికారమే పరమావధి. కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మన లక్ష్యము, దాన్ని చేరుకునే మార్గం. ఈ 2 బాగుండాలనేది గాంధీ చెప్పాడు. సో, అందరూ గూడా ఏందంటే ఓట్ల కోసం వాళ్ళు ఎన్ని ఊసరవిల్లు అవతారాలన్నా ఎత్తారు. పవన్ కళ్యాణ్ గూడా భిన్నమైనోడైతే కాదు. కాబట్టి మోడీ అయితే పవన్ కళ్యాణ్ అవసరం మోడీకుంది. మోడీ అవసరం పవన్ కళ్యాణ్‌కుంది. ఎందుకంటే మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని కేర్ చేయడు. సో, మోడీ వల్లనే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని అధికారం రాగానే పక్కన పెట్టేవాడు. అందుకని మోడీ అవసరం కూడా పవన్ కళ్యాణ్‌కి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్‌లో ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతూ కూడా వస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. ప్రెజెంట్ అయితే మోడీకి అత్యంత ప్రియమైన వాడు పవన్ కళ్యాణ్. సో, మోడీ ఇతను ఏ పవన్ కళ్యాణ్ హై తుఫాన్ హై అని కూడా గతంలో చెప్పాడంటే మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కూడా మోడీని కలిసే అవకాశం ఉంది. అమరావతి పునఃప్రారంభానికి మోడీని చీఫ్ గెస్ట్‌గా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నిఘా అంటే పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కాదు, దాన్ని స్టడీ చేయడానికి